This is Dr. Spandana, pediatrician, and welcome back to our ఛానల్. ఇవాళ నేను మీ ముందుకు ఒక ఇన్ఫర్మేటివ్ టాపిక్ తీసుకొని వచ్చేసానండి. అది ఏంటి అని అంటే, చాలామంది మీలో డైటీషియన్ దగ్గరికి వెళ్తూ ఉంటారు, న్యూట్రిషనిస్ట్ దగ్గరికి వెళ్తూ ఉంటారు వెయిట్ లాస్ కోసం. డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఆ డయాబెటీస్ని రివర్స్ చేసుకునే దానికి, థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఆ థైరాయిడ్ ప్రాబ్లమ్ని రివర్స్ చేసుకునే దానికి వెళ్తూ ఉంటారు కదా. అప్పుడు మీ అందరి డైట్లోనూ ఈ ఫుడ్ని ఖచ్చితంగా ఇంక్లూడ్ చేస్తారు. అదే ఏంటి అని అంటే స్ప్రౌట్స్. దాని యొక్క హెల్త్ బెనిఫిట్సే ఇవాళ మీతో డిస్కస్ చేద్దామని మీ ముందుకు వచ్చేసాను. మీ అందరికీ తెలుసు, ఈ మధ్యకాలంలో నేను కస్టమైజ్డ్ డైట్ ప్లాన్స్ ఫర్ వెయిట్ లాస్, థైరాయిడ్, PCOS, PCOD అండ్ డయాబెటీస్ స్టార్ట్ చేశానని. మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉండి మీకు కస్టమైజ్డ్ డైట్ ప్లాన్స్ కావాలి అనుకుంటే నేను స్క్రీన్ పైన షేర్ చేసిన నంబర్స్కి మెసేజ్ చేయండి. మా టీమ్ మెంబర్స్ మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ మిమ్మల్ని గైడ్ చేస్తారు. అండ్ నేను కన్సల్టేషన్ తీసుకొని డైట్ని నేను ఎవ్రీడే మీకు పంపించడం జరుగుతుందన్నమాట. ఇంకా మన ఛానల్లో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అన్నీ నేను ఎన్నో షేర్ చేస్తూ ఉంటాను. ఎవరికైతే నా ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే, ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ని 10 మందికి షేర్ చేసి లైక్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, ఇవాల్టి టాపిక్ స్ప్రౌట్స్ గురించి డిస్కస్ చేసేసుకుందాం. స్ప్రౌట్స్ని జెర్మినేటెడ్ సీడ్స్ అని పిలుస్తారు. ఇక తెలుగులో వచ్చేసి మొలకెత్తిన గింజలు అంటారు. సో ఈ స్ప్రౌట్స్ మన వెయిట్ లాస్లో ఒక మంచి సూపర్ ఫుడ్. ఎందుకు అంటే దీంట్లో అన్ని న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్న ఫుడ్ కాబట్టి. దే ఆర్ ప్యాక్డ్ విత్ విటమిన్స్, మినరల్స్, కాల్షియం ఎక్కువ ఉంటుంది, ఫైబర్ బాగా ఉంటుంది, ప్రోటీన్ బాగా ఉంటుంది. అండ్ దీంట్లో మంచి ఎంజైమ్స్ ఉండడం ద్వారా మన గుడ్ హెల్త్ని ప్రమోట్ చేసి మనకు కంప్లీట్గా న్యూట్రిటివ్ వాల్యూస్ని ఇస్తూ మనను హెల్తీగా వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అండ్ దట్ టు ఇట్ లీడ్స్ టు హెల్తీ లైఫ్ స్టైల్కి కూడా, ఒక హెల్తీ డైట్ని, ఒక బ్యాలెన్స్ డైట్ని ప్రొవైడ్ చేయడానికి కూడా హెల్ప్ అవుతుంది అనమాట. ఇక న్యూట్రిషనల్ బెనిఫిట్స్ గురించి మాట్లాడుకోవాలి అంటే దీంట్లో చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయన్నమాట. ఒక 100 grams ఆఫ్ స్ప్రౌట్స్ తీసుకున్నాము అంటే మనకు అరౌండ్ 100 calories ఆఫ్ ఎనర్జీ వస్తుంది. సో అందుకని మనకు వెయిట్ లాస్లో బాగా హెల్ప్ అవుతుంది. అండ్ దట్ టు ఇది తినడం ద్వారా మనకు ఏమవుతుంది అంటే ఆకలి కావడం తగ్గిపోతుంది అనమాట. ఎక్కువ క్రేవింగ్స్ రావు, మనకు ఎక్కువ తొందరగా ఆకలి కాదనమాట. ఇంకా నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే దీంట్లో అరౌండ్ 7 grams ఆఫ్ ఫైబర్ ఉంటుంది. ఒక 100 grams ఆఫ్ మనము స్ప్రౌట్స్ తీసుకున్నాము అంటే దాంట్లో 7 grams ఆఫ్ ఫైబర్ ఉండడం ద్వారా ఎప్పుడు మన టమ్మీ ఫుల్గా ఉంటుంది, మన డైజెషన్ ప్రాసెస్ని స్లో చేస్తుంది. దాంతోపాటు మనకు ఎటువంటి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నా కూడా ఓవర్కమ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే దే ఆర్ ప్యాక్డ్ విత్ ప్రోటీన్స్. ఇది వెజిటేరియన్ వాళ్ళకు వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అని చెప్పొచ్చు. మనము నాన్ వెజ్ తినే వాళ్ళకు ఎగ్ ఉంటుంది, ఫిష్ ఉంటుంది, చికెన్ ఉంటుంది. కాబట్టి మనము ఆ సోర్సెస్ ద్వారా ప్రోటీన్ తెచ్చుకుంటాం. మరి వెజిటేరియన్ వాళ్ళకు కూడా గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ కావాలి కదా. ఎప్పుడైతే మనం ప్రోటీన్ బాగా తీసుకుంటామో మనము బాగా వెయిట్ లాస్ అవుతామన్నమాట. సో వెజిటేరియన్ వాళ్ళకు ఇది వెరీ గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. ఒక 100 grams ఆఫ్ స్ప్రౌట్స్ తీసుకుంటే అరౌండ్ 14 grams ఆఫ్ ప్రోటీన్ దాంట్లో ఉండడం ద్వారా ఎక్కువ సేపు మనకు ఫిల్లింగ్గా ఉంటుంది. అండ్ దట్టు మనం ఎప్పుడైతే ప్రోటీన్ బాగా తీసుకుంటామో, ఫైబర్ బాగా తీసుకుంటామో మన షుగర్ స్పైక్స్ కూడా చాలా తక్కువగా అవుతాయి. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే దీంట్లో ఒక స్పెషల్ పిగ్మెంట్ ఉంటుంది, అదే క్లోరోఫిల్. ఈ క్లోరోఫిల్ ఉండడం ద్వారా మన బాడీలో ఉన్న టాక్సిన్స్ని, అంటే సెల్స్లో ఉన్న టాక్సిన్స్, లింఫాటిక్ సిస్టంలో ఉన్న టాక్సిన్స్ని బయటికి పంపించేస్తూ దాంతోపాటు మన ఇమ్యూన్ సిస్టమ్ని బూస్టప్ చేస్తుంది. ఇంకా నెక్స్ట్ థింగ్ వచ్చేసి దీంట్లో మంచి కంటెంట్ ఆఫ్ విటమిన్ ఏ ఉంటుంది. దానివల్ల మన ఐసైట్కి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ద నెక్స్ట్ థింగ్ దీంట్లో విటమిన్ సి కూడా బాగా లభిస్తుంది. ఈ విటమిన్ సి ద్వారా మన స్కిన్ న్యాచురల్ గ్లోని తెచ్చుకోవడమే కాకుండా మన హెయిర్ గ్రోత్కి, ఇమ్యూన్ సిస్టమ్కి విటమిన్ సి చాలా ఇంపార్టెంట్. ఇంకా నెక్స్ట్ థింగ్ దీంట్లో కాల్షియంతో పాటు పొటాషియం కూడా బాగా లభిస్తుంది. పొటాషియం బాగా ఉంటుంది కాబట్టి మన బాడీలో బ్లడ్ ప్రెషర్ని తగ్గించడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో ఇవండి స్ప్రౌట్స్ యొక్క హెల్త్ బెనిఫిట్స్. మనము స్ప్రౌట్స్ ఇంట్లోనే బాగా తయారు చేసుకోవచ్చు. దేంతో తయారు చేసుకోవచ్చు? గ్రెయిన్స్ తోటి, లెగ్యూమ్స్ అంటే వైట్ చెన్నా, బ్లాక్ చెన్నా,
గ్రీన్ మూంగ్ ఇలాంటి లెగ్యూమ్స్ తోటి మనం ఇంట్లోనే స్ప్రౌట్స్ బాగా తయారు చేసుకోవచ్చు. ఈ స్ప్రౌట్స్ని మనం తీసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా వహించాలి. ఎందుకు అంటే స్ప్రౌట్స్ మనం ఎక్కడ గ్రో చేస్తాం, వార్మ్ టెంపరేచర్లో గ్రో చేస్తాం కాబట్టి వార్మ్ టెంపరేచర్ ఉన్నప్పుడు బ్యాక్టీరియల్ గ్రోత్ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే స్ప్రౌట్స్ ఎప్పుడన్నా కొంచెం స్మెల్ వచ్చినా, దాంతోపాటు కొద్దిగా స్లైమీగా ఉన్నా కూడా ఆ స్ప్రౌట్స్ని తినకూడదు. ఎప్పుడైతే మీరు ఫ్రెష్ స్ప్రౌట్స్ తీసుకుంటారో అవి రాగా తినడం ద్వారా మీ కడుపు గ్యాసీగా ఫీల్ అవుతారు చాలామంది. మాకు గ్యాస్ ఫామ్ అవుతుంది స్ప్రౌట్స్ తిన్నప్పుడు అని చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు కదా. ఆ సిచ్యువేషన్స్లో మీరు ఏం చేయాలి అంటే అలా గ్యాస్ ఫామ్ అవ్వే ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఈ స్ప్రౌట్స్ని బాయిల్ చేసుకోవడమో, స్టీమ్ చేసుకొని, కుక్ చేసుకొని తినడం అలవాటు చేసుకుంటే గ్యాస్ ఫార్మేషన్ తక్కువగా ఉంటుంది. సో ఈజీగా మీకు డైజెషన్లో కూడా హెల్ప్ అవుతుందన్నమాట. సో ఇవన్నీ పాటిస్తూ ఈ స్ప్రౌట్స్ని మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకున్నారు అంటే హెల్తీగా తింటూ హెల్తీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. నా కస్టమైజ్ డైట్ ప్లాన్స్లో స్ప్రౌట్స్ ఆల్మోస్ట్ ఆల్ 4 టైమ్స్ ఇన్ ఎ వీక్ ఖచ్చితంగా ఇంక్లూడ్ చేస్తాను. అది సలాడ్స్ రూపంలో, టిక్కీస్ రూపంలో, చిల్లా, దోస ఇలా డిఫరెంట్ ఫామ్స్లో నేను స్ప్రౌట్స్ని ఇంక్లూడ్ చేస్తూ వీళ్ళకు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్స్ని అయితే ఇంక్లూడ్ చేశానండి. సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నారు అంటే నేను షేర్ చేసిన ఫోన్ నెంబర్స్కి అయితే మెసేజ్ చేయండి. ఎవ్రీ మంత్ మన దగ్గర 2 గ్రూప్స్ స్టార్ట్ అవుతాయి. ఆల్రెడీ ఫస్ట్ గ్రూప్ అయితే Jan 16th నుంచి స్టార్ట్ అయింది. వాళ్ళందరూ డైట్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ గ్రూప్ వచ్చేసి Jan 29th నుంచి స్టార్ట్ అవుతుంది. ఎవ్రీ మంత్ 2 గ్రూప్స్ ఉంటాయి. ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళు జాయిన్ కావచ్చు. మీకు అందరికీ కస్టమైజ్డ్ డైట్ ప్లాన్స్ అయితే ఇస్తాను. సో మీ వెయిట్ని కూడా మానిటర్ చేస్తాము. హెల్తీగా ఎలా తింటూ హెల్తీగా ఎలా వెయిట్ లాస్ కావాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. డైట్తో పాటు ఎక్సర్సైజ్ అండ్ స్లీప్ మెయింటైన్ చేస్తేనే ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. సో ఇంకెందుకు ఆలస్యం, ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలి అనుకున్నారో వాళ్ళు మాకు మెసేజ్ చేయొచ్చు. మరొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.